అందరికీ నమస్తే అండి. లోకేష్ గారి వయసు సుమారుగా 40 ఏళ్ళు, 40-41 సంవత్సరాలు అనుకుంటా. తెలుగుదేశం పార్టీ వయసు లోకేష్ గారి కంటే ఎక్కువే. సో ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి పూర్తిగా సర్వదా శతదా సహస్రదా అన్ని రకాల హక్కులు కూడా ఆయన తీసుకోవడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అవతారం ఎత్తబోతున్నారు. లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడానికి ఈ మహానాడు వేదిక కాబోతోంది. సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సమ్మతమే. ఎందుకంటే లోకేష్ గారిని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు, లోకేష్ గారు మొదట్లో కాస్త తడబడ్డా కానీ ఆయనలో మొదటి నుంచి తెలివితేటలు ఉన్నాయి. కాస్త ఆ మాటల్లో మాసివ్ ఇమేజ్, నడతలో పరివర్తనలో, నాయకత్వంలో మార్పులు చేర్పులు, క్రమక్రమంగా ప్రజలకు కార్యకర్తలకు దగ్గర అవ్వడం, పార్టీలో పట్టు సంపాదించడం, ఇవన్నీ కూడా గత 5 ఏళ్లలో లోకేష్ గారిలో పరిణితి పరిపక్వత కనిపించింది. దాంతో ఇప్పుడు లోకేష్ గారికి పార్టీలో ఎంత పెద్ద బాధ్యతలు అప్పచెప్పినా ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క నాయకుడు ఎదురు చెప్పరు, యాక్సెప్ట్ చేస్తారు. సో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఖాయం. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న ప్రెసిడెంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, పోలవరం కట్టాలి, అమరావతి కట్టాలి, అమరావతి చూపించాలి, అభివృద్ధి చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, చాలా వ్యవహారాలు ఉన్నాయి. సో లోకేష్ గారేమో పార్టీ వ్యవహారాల్లో మునుగుతారు. ఒకవైపు మంత్రిగా ఉంటూ మరోవైపు పార్టీని జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు, చాలా సవాళ్ళు ఉన్నాయి అని నేను చెప్తా. చాలా సవాళ్ళు ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, కూటమి అధికారంలో ఉంది కదా, 164 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా. సో ఇప్పుడు లోకేష్ గారు పార్టీ బాధ్యతలు తీసుకుంటే, వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకుంటే ఇప్పుడేం సవాళ్ళు అనుకోవచ్చు. సవాళ్ళే. గెలవడం ముఖ్యం కాదు, గెలుపు నిలబెట్టుకోవడం ముఖ్యం ఏ రాజకీయ పార్టీకి అయినా సరే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ ప్రత్యర్థితో ఉన్నప్పుడు, సో అతన్ని ఓడించి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఏడాదిగా సందర్భం దొరికిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. అంటే 2019 నుంచి 2024 వరకు జరిగింది అక్రమాల, అరాచక పాలనే, ఆకృత్యాల పాలనే. సో దానిని మించి మేము ఇంకా 2.0 చూపిస్తాం, 2.0 చూపిస్తామని చెప్పి వైసీపీ పదే హెచ్చరిస్తోంది. యాక్చువల్లీ వాళ్ళు ఓడిపోయి 1 ఇయర్ కూడా అవలా, కానీ అప్పుడే వైసీపీలో అంత కాన్ఫిడెన్స్, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళు అంతగా బెదిరిస్తున్నారు, అంతగా రెచ్చగొడుతున్నారు, అంతగా వార్నింగ్లు ఇస్తున్నారంటే కారణం ఏమిటి? తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇంబ్యాలెన్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అక్కడక్కడ ఉన్న అసమ్మతి, తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకుల్లో ఉన్న అనైక్యత, కొన్ని బలహీనతలు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బలహీనతలు బయటకు వస్తాయి. విపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఓడిపోయినప్పుడు బలహీనతలు బయటకు రావు. ఐక్యంగా ఉంటారు, ఒకే ఒక్క మాట మీద ఉంటారు, ప్లస్ కసిగా ఉంటారు, కలిసి పనిచేస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అవినీతి కారణంగానో, గ్రూపుల కారణంగానో, పదవుల కోసమో, ప్రాజెక్టుల కోసమో, పనుల కోసమో ఎక్కడో ఒక దగ్గర విడిపోతారు, గ్రూపులుగా విడిపోతారు పెత్తనం కోసం. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. ఎంత అవునన్నా కాదన్నా ఖచ్చితంగా అది క్షేత్రస్థాయిలో జరుగుతోంది. దీన్నే నేను క్యాడర్ ఇంబ్యాలెన్స్ అంట. నేను మొన్న డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, మేబీ చాలామంది చూసే ఉంటారు. సో ఆ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయగలగాలి లోకేష్ గారు. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఆయన చేయాల్సింది అదే. ప్రతి కార్యకర్తని సాటిస్ఫై చేయడం కష్టం, అసాధ్యం. ప్రతి కార్యకర్తని సాటిస్ఫై చేయక్కర్లా. కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 70 నుంచి 80% కార్యకర్తల్లో సంతృప్తి లెవెల్స్ ఉంటే చాలు. వాళ్ళే మిగిలిన 20% మందిని పాలిష్ చేస్తారు, లైన్లో పెట్టగలరు, ఇబ్బంది లేదు. సో ఎక్కువ మంది గెలిచారు కాబట్టి అంచనాలు, ఆశలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. ఇప్పటికే కొంత గ్రౌండ్ లెవెల్లో కొంత దారి తప్పుతుంది అనిపిస్తుంది. సో ఇది లోకేష్ గారికి ఫస్ట్ సవాల్. ఇది జరిగితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అదే కసిగా పనిచేస్తారు, అదే ఐక్యంగా పనిచేస్తారు, అధికారాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే యువగలం పాదయాత్రలో తను ఇచ్చిన హామీలను నెరవేర్చడం ముఖ్యం. అప్పుడు లోకేష్ గారి సమర్థత మీద, లోకేష్ గారి పరిపాలన మీద, లోకేష్ గారి నాయకత్వం మీద మరింత ప్రజలకు నమ్మకం కుదురుద్ది. క్యాడర్కు నమ్మకం కుదురుంది, ఓకే. ప్రజలకు నమ్మకం కుదరాలి అంటే ఆయన యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆయన 3113కు పైగా కిలోమీటర్లు తిరిగారే, 3132 కిలోమీటర్లు ఎంతో తిరిగి పాదయాత్ర చేశారే. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చారే. ఇప్పుడు ఏడాది అవుతుంది కదా, ఎన్ని హామీలు నెరవేర్చారు? నాకు తెలిసినంత వరకు 2-3 నెరవేర్చారు అంతే. ఒకచోట డయాలసిస్ కేంద్రం అన్నారు పూతలపట్టు నియోజకవర్గంలో, అదొకటి నెరవేరింది. ఇంకా మిగిలిన అక్కడక్కడ నెరవేర్చారు తప్ప ఓవరాల్గా 2-3 అంతకన్నా ఎక్కువ నెరవేర్చాల.
సో ఆయన యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఆయన ఇమేజ్ మసకబోరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. సంవత్సరం అయింది, ఇంకో సంవత్సరం చూస్తారు జనం. ఆ తర్వాత ఆయన ఆవిష్కరించిన శిలాఫలకాల ఫోటోలని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తారు. లోకేష్ గారు ఇది మీరే ఆవిష్కరించిందే, లోకేష్ గారు ఇది మీరు ఇచ్చిన హామీనే అని. దానికి ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలి, సమాధానం చెప్పుకోవాలి. అది లోకేష్ గారికి ఒక సవాలే. ఇక మరొకటి, ఎమ్మెల్యేలు విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేయాలి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అని లేదు, సొంత పర తమ అని లేదు. సొంత పార్టీ కార్యకర్తలనే తింటున్నారు, సొంత పార్టీ వాళ్ళని సొంత వాళ్ళనే తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చాలా చోట్ల మరీ కక్కుర్తి, చీప్ అనమాట, చీప్ కరప్షన్ చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలి, కొంత గాడిలో పెట్టాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఏమంటారు, మేము 40-50 ఖర్చు పెట్టాము, మేము తిరిగి రాబెట్టుకోవాలి కదా. 50 ఖర్చు పెట్టిన వాడు 150 తిరిగి రాబెట్టుకోవాలని చూస్తాడు. ఎందుకంటే ఖర్చు పెట్టిన 50 రావాలి, వచ్చే ఎన్నికలకు ఒక 50 రెడీగా ఉండాలి, ఆ తర్వాత ఓడుతామో గెలుస్తామో తెలియదు కాబట్టి ఇంకో 50 రెడీగా ఉండాలి. అంటే 3 రెట్లు సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకున్నారు. దానిలో హద్దు అదుపు లేకుండా వెళ్తున్నారు. ఇది ఆల్రెడీ ఉదాహరణలు పార్టీ పెద్దలకు అందరికీ తెలుసు, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో. ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది తప్పదు. ఇక లోకేష్ గారి పక్కన కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఒక పెద్ద 2-3 అవినీతి ఆరోపణలు ఏంటయ్యా చెప్పండి అంటే, ఒకటి వర్షా క్లస్టర్స్కి ఇచ్చిన ల్యాండ్. మేబీ ఆ ఆరోపణల నుంచి, ఆ వివాదం నుంచి తెలుగుదేశం పార్టీ సేఫ్గానే బయటపడింది. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ముప్పేమీ లేదు. ఇప్పుడైతే ఆ వివాదం లేదు. కానీ వర్షా క్లస్టర్స్ అనేది 2 సంవత్సరాల్లో అక్కడ ప్రాజెక్ట్ నెలకొల్పకపోతే, 2500 మందికి భూమి ఉద్యోగాలు ఇవ్వకపోతే, వాళ్ళు ఇచ్చిన భూమికి న్యాయం చెయ్యకపోతే ఆ అపవాదం మొత్తం కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాలి. లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఎంపీ గారి సన్నిహితులకి అది ఇచ్చారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్ ద సేమ్ టైం లోకేష్ గారు ఎంకరేజ్ చేసిన కొంతమంది ఎంపీలు, అంటే ఇప్పుడున్న టీడీపీలో ఉన్న నాయకులందరిలో కూడా ఒక ఇద్దరిని లోకేష్ గారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక ఆయన రాజ్యసభ సభ్యుడు, ఇంకొక ఆయన లోక్సభ సభ్యుడు. ఆ లోక్సభ సభ్యుడి వల్లనే పదే వివాదాలు జరుగుతున్నాయి. ఒకటి వర్షా క్లస్టర్కి సంబంధించింది ఆయన వివాదమే, ఇంకొకటి రాజ్ కసిరెడ్డితో, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు రాజ్ కసిరెడ్డితో ఈ ఎంపీ గారు కలిసి బిజినెస్ చేశారు. అది ఆధారాలతో సహా బయటకు వచ్చింది. సో ఆ అపవాదు కూడా ప్రభుత్వం మీద పడింది, టీడీపీ పార్టీ మీద పడింది. సో లోకేష్ గారు ఎంకరేజ్ చేసిన ఒక ఎంపీ కారణంగా ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, ఆ అపవాదు అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఒకసారి 1-2 సార్లు చూసుకుంటే మంచిది. తన క్వార్టరీలో ఉన్న వ్యక్తులు, తన దగ్గర ఉన్న వ్యక్తులు ఎంతో కొంత క్లీన్ ఇమేజ్ ఉంటే మంచిది. ఫ్రంట్ ఫేస్ వెళ్ళకపోతే మంచిది, ఓన్లీ బ్యాక్ ఎండ్లో ఉంటే మంచిది. ఫ్రంట్ ఫేస్ వెళ్తాము, మేము లోకేష్ గారి మనుషులము, మేము లోకేష్ గారికి సన్నిహితులము, మేము ఏమైనా చేస్తామంటే మాత్రం ఆ ముళ్ళ కిరీటాన్ని, ఆ భారాన్ని ఖచ్చితంగా లోకేష్ గారు అనుభవించాలి. ఇలా మనకి చాలా ఉన్నాయన్నమాట. అలాగే పొత్తు ధర్మం ఎక్కడా కూడా తప్పకుండా చూడాలి. ప్లస్ వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పొత్తు కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. జనసేన పార్టీలో చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండాలి అంటే ఈ పొత్తు ఇంకొక 10 ఏళ్ళు ఉంటే బెటర్, రాష్ట్రం కూడా బాగుపడుతుంది, వైసీపీ కూడా ఇంకొకటి 2 సార్లు ఓడిపోతే శాశ్వతంగా కనుమరుగైపోద్ది అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. అది నెరవేరాలంటే క్షేత్రస్థాయిలో పొత్తు ధర్మం జాగ్రత్తగా ఉండాలి. సో దాన్ని నిలబెట్టుకోవాల్సింది కూడా లోకేష్ గారు. అలాగే అన్నిటికీ మించి సీనియర్లకి, జూనియర్లకి, పార్టీలో సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారు, ఒక 10 మంది వరకు ఉన్నారు. అలాగే జూనియర్గా కొత్తగా వస్తున్న నాయకులు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య కొంత గ్యాప్స్ ఉన్నాయి. సీనియర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే, సీనియర్లకు ఇవ్వాల్సిన విలువ ఇస్తూనే జూనియర్లను పార్టీలో ఎంకరేజ్ చేస్తే కొత్త ట్రెండ్స్, కొత్త తరహా పాలిటిక్స్, కొత్త తరహా విధానాలు పార్టీలోకి వస్తే 2 బాగుంటాయి అన్నమాట. సో ఇలా జూనియర్లు అంటే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో పాత నాయకత్వాన్ని పక్కన పెడుతున్నారు అనిపించుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ కొంత యనమల రామకృష్ణ గారి విషయంలో కావచ్చు, సోమిరెడ్డి గారి విషయంలో కావచ్చు, కళా వెంకట్రావు గారి విషయంలో కావచ్చు, అండ్ కొంతమంది ఉన్నారులే. సో వీళ్ళందరి విషయంలో వీళ్ళకి ఎంతో రాజకీయ అనుభవం ఉంది, ప్లస్ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. సో వీళ్ళ వలన ఖచ్చితంగా పార్టీ కొంత చాలా, అంటే పార్టీ కష్టకాలంలో కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్ అనమాట. వీళ్ళతో పాటు కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇలా కూడా లోకేష్ గారు చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా లోకేష్ గారికి సవాళ్ళు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఉంటే నెక్స్ట్ 3 ఏళ్లలో ఆయన ఎలా నడిపిస్తారు అనేది చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎక్కడ ఇంబ్యాలెన్స్ తప్పినా, ఎక్కడ గాడి తప్పినా సరే మళ్ళీ 2019 కంటే డబల్ కష్టాలు రావడానికి సిద్ధంగా ఉంటాయి. ఇది కేవలం అప్రమత్తం చేయడానికి నేను చేస్తున్న వీడియో మాత్రమే. సో ఎనీవే,
లోకేష్ గారు కొత్త పాత్రలోకి వెళ్తున్నారు కాబట్టి పార్టీ సంబరాల్లో ఉంటుంది కాబట్టి నేను జస్ట్ అప్రమత్తం చేయడానికి, అలర్ట్ చేయడానికి ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను చేస్తున్న అనాలిసిస్ ఇది. థ్యాంక్ యూ.